ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండా ప్రవహిస్తున్న కృష్ణానదిలో విష రసాయనాల డంపింగ్ కలకలం రేపుతుంది. మండలంలోని మట్టపల్లి, చింతలపాలెం గ్రామాల వద్ద కృష్ణానదిలో విష రసాయనాలు కలుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా పులిచింతల ప్రాజెక్టు వద్ద నీరు విషమంగా మారిందని అంటున్నారు. కృష్ణా నీటిలో మోతాదుకు మించి రసాయన ఆనవాళ్లు ఉన్నట్లు మిషన్ భగీరథ అధికారులు అంటున్నారు. బోర్లలో సైతం విషపు నీరు వస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రసాయనాలు ఎవరైనా కలిపారో తెలియాల్సి ఉందని స్థానికులు అంటున్నారు. ఇక అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. మాది మట్టపల్లి గ్రామం, కృష్ణానది పరివాహక ప్రాంతం. ఇక్కడ మాకు మొత్తం లైమ్ స్టోన్ ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ బోర్లు కానీ ఏ అవకాశం లేదు. ఎక్కడో 3-4 బోర్లు ఉన్నాయి, అవి కూడా అంత సరిగ్గా పోయేవి కూడా. అది కూడా 300-400 ఫీట్లు కొట్టాక 1 ఇంచు 1.5 ఇంచు చేస్తున్నాయి. కానీ మేము పూర్తిగా ఆధారితం ఏంటంటే మా కృష్ణానది వాటర్ గ్రిడ్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 90 గ్రామాలకి మా ఊరు నుంచి నీళ్ళు వెళ్తుంది. మేము ఏ ఆధారపడ్డా అది తాగడానికైనా సరే, యూజింగ్ చేసుకోవడానికైనా కృష్ణానది వాటర్ ద్వారానే మేము అందరం కూడా నిత్యం మా జీవనం సాగించాలి. కానీ ఈ మధ్యకాలంలో కృష్ణానదిలో ఏదో కెమికల్ కలిసిందని, ఆ వాటర్ వాడటానికి వీల్లేదని ఆర్డబ్ల్యూ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో, మిషన్ భగీరథ వాళ్ళు కానీ ఆర్డబ్ల్యూ వాళ్ళతో కానీ మాట్లాడినాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఏదో కెమికల్ కలిసింది, దాని మీద వచ్చే గ్రీనరీ వాళ్ళ ల్యాబ్ టెస్ట్ ప్రకారం 10% ఉండాలంట గ్రీనరీ, కానీ అది 22% దాకా వెళ్ళిపోయింది. ఆ వాటర్ యూజింగ్ చేయడానికి లేదని వాళ్ళకు నాకు ఒక విషయం సర్పంచ్గా నేను అడిగినా వాళ్ళు కొంచెం దాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా కెమికల్ ఎక్కడ నుంచి కలిసిందా లేదా స్వతహాగా పుట్టిందా కూడా వాళ్ళు కూడా ఒక క్లారిఫికేషన్ రాలేదు. మన ఇన్ఫర్మేషన్ కూడా నిన్న ఎస్సీ గారు కూడా వచ్చారు, విజిట్ చేశారు. తొందరలోనే దీనికి ఒక పరిష్కార మార్గం చేస్తూ అంటున్నారు. కానీ మాకేమిటంటే మాకు ఇక్కడ వేరే గ్రామాలు అయితే బోర్లో ఏదో ఒక అవకాశం ఉంటుంది, కానీ మా మట్టపల్లి గ్రామంలో ఆ అవకాశం లేకపోవడం వల్ల ఒకటే ఒక బోరు సరిగా పోయకపోయినా కానీ వాటర్ ట్యాంకర్లు పెట్టి ఊర్లో విలేజ్లో మేమందరూ కూడా వాటర్ ఇవ్వడం చాలా రిస్క్తో కూడిన పని. కాబట్టి మాకు ఆల్టర్నేటివ్ కూడా చూసుకుంటూ దీన్ని తొందరగా ఏం చేస్తే ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుందో తొందర చేసి మా గ్రామాన్ని ప్రజల్ని అక్కడ ఆ కృష్ణానది పరివాహక ప్రాంతంలో రోడ్డు మీదకి వెళ్తున్నా, టెంపుల్కి వెళ్తున్నా కానీ ఆ స్మెల్ చాలా విపరీతంగా రావటం, ఒక తలనొప్పి, భయంకరమైన తలనొప్పులు రావటం చాలా ఇబ్బంది అయింది. అది ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా పెరుగుతాయని ఒక భయం కూడా ఉంది. ఇది స్టార్టింగ్ లో మేము ఉన్నాం, ఇటువంటి సమస్య మేము ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఈ అధికారులు కానీ మంత్రి గారు కానీ దీని మీద స్పందించి తొందరగా దీన్ని పూర్తి చేయాలని కూడా మేము అందరం గ్రామ ప్రజలు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.